తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు నిర్మించే విషయంపై రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే వరంగల్ మామునూరు విమానాశ్రయానికి కీలక ముందడుగు పడగా ప్రతిపాదనలో ఉన్న మరో 4 ఎయిర్పోర్టులు కూడా సాధిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇక భద్రాద్రి, కొత్తగూడెం, రామగుండంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టులు నిర్మించనున్నామని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. శ్రీశైలంకు 62 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ కూడా రాబోతుందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ప్రస్తుతం హైదరాబాద్లో బేగంపేట ఎయిర్పోర్టుతో పాటు శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయాలు మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. కాగా తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ వరంగల్ జిల్లాలోని మామునూరులోని విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్ణయించడమే కాకుండా ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎయిర్పోర్ట్ విస్తరణకు 256 ఎకరాల అవసరం ఉండగా అందులో పరిపాలనా అనుమతులు ఇస్తూ 205 కోట్ల నిధులను కూడా విడుదల చేసింది. అంతేకాదు నవంబర్ 19వ తేదీన ఎయిర్పోర్టు పనులకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా శ్రీకారం చుట్టారు.